ప్రపంచంలోని అద్భుతమైనటువంటి మరకత శ్రీ స్వామి వారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా సువర్ణ పుష్పార్చన సీతలు కావించుకుంటున్నాం. ఏ మానవుడైతే పూర్వజన్మలో తీసుకున్నటువంటి పాపకర్మ ఈ జన్మలో మనం ఏ పని తలపెట్టినా ఆ పనికి అడ్డుగోడగా వచ్చి పడి ఆ పనిని సక్రమంగా నిర్వర్తించనియ్యదట. అంత అలాగే పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ ఇచ్చారూపేణ పీడిత పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మం ఈ జన్మలో మనిషిని రోగ రూపంలో మరియు కోరిక రూపంలో ప్రతి క్షణం అది పీడిస్తూ లేనిపోని ఇబ్బందులన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. దోషం నివృత్తి కావాలి అంటే మానవుడు 21 శుక్రవారాలు వరుసగా మరకతంతో మలిచిన లక్ష్మీకరణి స్వామి వారిని సువర్ణ పుష్పార్చన చేయడం వలన తద్దోషం నివృత్తి అయి మానవుడు ప్రత్యేకంగా సర్వసుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్షప్రాప్తిని పొందుతాడు. అలాగే ప్రతి శుక్రవారం కూడా మనం ఒక రెండింటి చెప్పుకోవడం సాంప్రదాయం. అయితే డబ్బు నిలబడక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే అయితే ఆదాయం నుండి డబ్బు నిలబడకపోవడం అలాంటి స్థితి ఉన్నప్పుడు మానవుడు ఎవరికైతే ఆర్థికమైన ఇబ్బంది ఏర్పడుతుందో ఆ ఇంటి యజమాని యొక్క జన్మ నక్షత్రంతో కూడిన శుక్రవారం రోజున జన్మ నక్షత్రంతో కూడుకున్న శుక్రవారం రోజున ఒక చిన్న ఎల్లో కలర్ బట్ట తీసుకొని అందులో 50 గ్రాములు తక్కువ కాకుండా పచ్చ కర్పూరం పెట్టి ఆ పచ్చ కర్పూరాన్ని దేవతా స్థానంలో ఉత్తరముఖంగా పెట్టి లేదా మీరు త్రిజోలిలో పెట్టుకున్నట్లయితే త్రిజోలిలో కూడా లాగా ఉత్తరముఖంగా పెట్టి ప్రధానంగా ఇది శుక్రవారం రోజుతో కూడుకున్నటువంటి జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం రోజున పెట్టి 11 సార్లు కనకధారాస్తవ పారాయణం చేసుకున్నట్లయితే ఇక వాడికి జన్మలో ఆర్థిక ఇబ్బందులు అంటూ రావు. అయితే ప్రతిరోజు మాత్రం అది ఎక్కడైతే మీరు పచ్చకర్పూరం పెట్టారో ఆ పసుపు వర్ణం కలిగినటువంటి బట్టలు దానికి మాత్రం ఒక అగరబత్తి చూపించండి చాలు. అంటే ఆ నెగటివ్ ఎనర్జీస్ ఇది కూడా దాన్ని సర్వలింక్స్ చేయడం కూడా. సో కాబట్టి అందుకని ఒక అగరబత్తి చూపించండి. ఇలా చేసినట్లయితే ఆ మానవుడు ఐక్యంలో సర్వసుఖాలు అనుభవించి పరంలో మోక్షం పొందుతాడు. అయితే జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో తెలియనటువంటి వాడు లేదా ఏ 2 నెలలకు 3 నెలలకు వస్తుంది, మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కాలి అంటే శుక్రవారం రోజున తెల్లవారుజామున సూర్యోదయం కాకపోవని పెట్టేసి అది టెంపరీ బేస్ ఫలితాన్ని ఇస్తుంది. పర్మనెంట్ బేస్ ఫలితాన్ని ఇవ్వాలి అంటే కంపల్సరీ
జన్మ నక్షత్రంతో కూడుకున్న శుక్రవారం రోజు మాత్రమే పెట్టాలి. శుద్ధ కర్పూరం మనం పాయసంలో వాటిల్లో వేసుకునేటటువంటి కర్పూరం తప్ప ఈ బుద్ధ కర్పూరం కాదు. హారము వేయించే కర్పూరం కాదు, పచ్చ కర్పూరం. అది ఏ పదార్థాన్ని చేసినా అది సువాసనకు పాయసాలలో లడ్డూలలో వేస్తూ ఉంటారు. అయితే అది వేస్తే వస్తువు కూడా తొందరగా పాడవద్దు. పచ్చ కర్పూరం యొక్క విశిష్టత అది. సో కాబట్టి వచ్చే వారం మరొక రెమెడీతో మనం కలుసుకుందాం. శుభమస్తు.